తొలి ఏకాదశి వస్తుంది కదా, ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రోజును ఎలాంటి సందేహాలు లేకుండా, ఏమాత్రం దోషం ఉండకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఇంట్లోనే సులభంగా భక్తి శ్రద్ధలతో పూజ ఇంకా ఉపవాసం ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ తొలి ఏకాదశి ఈ నెల 25వ తారీఖున వస్తుంది. తొలి ఏకాదశి ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాలంటే ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి, లేకపోతే దేవశయన ఏకాదశి అని అంటారన్నమాట. అంటే పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక నమ్మకం భక్తుల్లో ఉందన్నమాట. ఈ రోజుతో ప్రారంభమయ్యేటువంటి 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారండి. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ సమయంలో చేసేటువంటి పూజకి కానీ, జపానికి కానీ, ఉపవాసాలకు కానీ అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈ ఒక్క ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశులు చేసిన ఫలితం కూడా దక్కుతుందని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకి అంత విశిష్టత అనేది ఉన్నది. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.